అంటే మీరు ఈ జర్నీ మొదలెట్టినప్పుడు ఈ ప్రైవేట్ ఆల్బమ్స్కి అంత పెద్ద ఆదరణ ఉండేది కాదు. అవునండి. ఈ మధ్యకాలం విపరీతంగా పెరిగింది. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా విపరీతంగా క్రేజ్గా చూస్తున్నారు. దాన్ని సినిమాలో కలిసి దాన్ని డబుల్ క్రేజ్ అవుతుంది. మీకు చెప్పేది ఈ రెండంటి క్లబ్ చేసినప్పుడు మీకు ఏది బాగా బెస్ట్ అనిపించింది? అంటే డెఫినెట్గా మూవీలోకి వచ్చేసరికి ఇంకా రీచ్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. ఎంత ఇప్పుడు ప్రైవేట్ సాంగ్కి డెఫినెట్లీ అంటే మూవీ సాంగ్స్ కంటే ఎక్కువ మిలియన్ వ్యూస్ ఉన్నాయి టు బీ హానెస్ట్. అంటే దెర్ ఆర్ సో మెనీ సింగర్స్ బయటకు వస్తున్నారు, కొత్త కొత్త టాలెంట్స్, కొత్త కొత్త వాయిస్. అది నిజంగా టు బీ హానెస్ట్ చాలా ప్లస్ అయిపోయింది ఆర్టిస్ట్లకి. అంటే ఇవాళ ఒక వాయిస్ వినిపిస్తుంది ఇమీడియట్లీ రేపు. అంటే ఇప్పుడున్న ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో నావి కూడా 1-2 సాంగ్స్ ఇంత వైరల్ అవ్వడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో డెఫినెట్గా ప్రైవేట్ సాంగ్ అనేది ఏంటంటే నవేడేస్ సోషల్ మీడియా ఉండడం కానీ, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నిటి నుంచి ఏంటంటే ఎవరో ఒకరు వచ్చి మీకు ఆపర్చునిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ లైక్ ఎవ్రీథింగ్ లైక్ ప్లాట్ఫామ్ అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. సో వీ కాంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్ అనమాట. ఒకరు వచ్చి నాకు ఆపర్చునిటీ ఇవ్వాలి అన్న అంత పేషెన్స్ ఎవరికి లేదు టు బీ హానెస్ట్. సో యా డెఫినెట్గా వాళ్ళకి టాలెంట్ ఉంటే ఈజీగా ఇప్పుడు మూవీలోకి ఎంటర్ కాగలుగుతున్నారు. ఎందుకంటే అందరూ ఇప్పుడు కొత్త కొత్త వాయిస్ కోసం చూస్తున్నారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాయిసెస్ చూస్తున్నారు. ఆబ్వియస్లీ ఈజీలీ దే కెన్ గెట్ ఇట్.